ప్రపంచంలోని ప్రతి దేశానికి చెందిన పౌరుడు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటాడు. అమెరికా పౌరసత్వం లభించిందంటే చాలు జన్మ ధన్యమైందని భావిస్తాడు. మరి అటువంటిది అమెరికా పౌరులే ఇతర దేశాలకు పౌరసత్వం కోసం ఇప్పుడు పోటీ పడుతున్నారట. రెండవ పాస్పోర్ట్ కోసం వారు క్యూ కడుతున్నారట. ఎందుకు? డీటెయిల్స్ ఈ స్టడీలో. అమెరికా పౌరసత్వం కోసం పోటీ అంతా ఇంత కాదని యావత్ ప్రపంచానికి తెలుసు. కొందరు సక్రమ మార్గం ద్వారా వెళితే మరికొందరు అక్రమ మార్గం ద్వారా వెళ్తుంటారు. అలాంటిది ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. ఇక అమెరికా పౌరులే ఇతర దేశాలకు పౌరసత్వం కోసం క్యూ కడుతున్నారు. రెండవ పాస్పోర్టు కోసం యత్నిస్తున్నారు. దీనికి కారణం కూడా బహిరంగ రహస్యమే. అమెరికాలో రాజకీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితి ఒకటైతే మరొకటి ట్రంప్ రోజుకు కొత్త ఆర్డర్ తెచ్చి అమెరికన్లనే భయకంపితులను చేస్తున్నారు. దీంతో ఇతర దేశాల పౌరసత్వం కోసం పోటీ పడుతున్నారు. ఇతర దేశాల్లో పౌరసత్వం తీసుకుని భవిష్యత్తు భద్రతకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే సిటిజన్షిప్ అండ్ రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ లాటిట్యూడ్ గ్రూప్ ఆర్డోన్ క్యాపిటల్ కొన్ని ఉదాహరణలు చెబుతోంది. ఇటీవల కాలంలో అమెరికా పౌరులు రెండవ పాస్పోర్టు కోసం లేదా దీర్ఘకాలంగా ఇతర దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు కోసం యత్నించే వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగిందని తెలిపింది. కావాలనుకుంటే పెట్టుబడులు పెడతామని లేదా ఇతర ఏదైనా స్కీమ్ ఉంటే వాటి ద్వారా ఆ దేశంలో అడుగు పెడతామని అమెరికన్లు ముందుకొస్తున్నారు. కాగా ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లడానికి తమను చాలా మంది సంప్రదించారని చెబుతోంది లాటిట్యూడ్ గ్రూప్. ఈ ఏడాది మొదటి 3 నెలల కాలంలోనే యుఎస్ క్లయింట్ల నుంచి 400% డిమాండ్ పెరిగిందని లాటిట్యూడ్ వెల్లడించింది. అదే 2020 నుంచి చూస్తే ఏకంగా 1000% పెరిగిందని వివరించింది. అయితే రెండవ పాస్పోర్టు కోసం దరఖాస్తు చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం వద్ద అధికారిక రికార్డు లేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గత కొన్ని సంవత్సరాల నుంచి రెండవ పాస్పోర్టు కోసం గ్లోబల్ అప్లికేషన్ 10,000 వరకు వస్తాయి. వాటిలో 4,000 అమెరికన్ల నుంచే వచ్చాయని చెబుతున్నారు. ఇక అమెరికన్ పౌరుల విషయానికి వస్తే కరోనా తర్వాత నుంచి రెండవ పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాకు చెందిన బిలియనీర్లు, అతిపెద్ద బిజినెస్ యజమానులు, కొంతమంది నిపుణులు, రాజకీయ నాయకులు ప్లాన్ బిని సిద్ధం చేసుకుని దేశం నుంచి వీలైనంత త్వరగా నిష్క్రమించాలని చూస్తున్నారు. అమెరికాలో ఇక ఏమాత్రం నివసించలేమనే స్థాయికొచ్చారు. ముందస్తుగానే రెండవ పాస్పోర్టు తీసుకుని పెట్టుకుంటే సేఫ్. చివరి క్షణాల్లో పాస్పోర్టు కోసం యత్నించడం వల్ల ప్రయోజనం ఉండదని తమ క్లయింట్లు భావిస్తున్నారని లాటిట్యూడ్ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ క్రిస్టఫర్ విల్లీస్ వివరించారు. ఇక పాస్పోర్ట్ల విషయానికి వస్తే చాలా దేశాలు తమ దేశంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు పౌరసత్వం ఇస్తామని గోల్డెన్ వీసా ప్రోగ్రాం అంటూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. పలు దేశాలు తమ దేశంలో రియల్ ఎస్టేట్లు పెట్టుబడులు పెడితే లేదా తమ అభివృద్ధికి డొనేషన్స్ రూపంలో ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తే పౌరసత్వం ఇస్తామని ఆఫర్లు చేస్తున్నాయి. ఇక ఈ ఇన్వెస్ట్మెంట్ల విషయానికి వస్తే అతి తక్కువ రేంజ్ అంటే $10,000 నుంచి గరిష్టంగా €1 మిలియన్ వరకు పెట్టుబడులు పెట్టే వారికి పౌరసత్వం ఇవ్వడానికి చాలా దేశాలు సుముఖంగా ఉన్నాయి. ఇక రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ల విషయానికి వస్తే పోర్చుగల్ గోల్డెన్ వీసా లేదా గ్రీస్లో అలాంటి స్కీమ్ అందుబాటులో ఉంది. కొన్ని లాంగ్ టర్మ్ రెసిడెన్సీ స్కీమ్తో పాటు కొన్ని స్కీమ్ల విషయానికి వస్తే యూరో జోన్లోని షెంజాన్ ఏరియాలో ప్రయాణించడానికి అనుమతి ఇస్తున్నాయి. అయితే పౌరసత్వం మాత్రం ఇవ్వదు. ఇక పోర్చుగల్ విషయానికి వస్తే 5 సంవత్సరాల పాటు ప్రతి 2 ఏళ్లకు సరాసరి 14 రోజుల పాటు దేశంలో నివాసం ఉండే వారికి ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ విషయానికి వస్తే మాల్టాతో పాటు పలు కరేబియన్ దేశాలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ దేశాలు 16 నెలల్లో పాస్పోర్టు జారీ చేస్తాయి. ఇక అమెరికాకు చెందిన లాటిట్యూడ్ సమాచారం ప్రకారం 50% అమెరికన్ క్లయింట్లు ప్రస్తుతం పోర్చుగల్లోని గోల్డెన్ వీసాని అత్యధికంగా ఎంచుకుంటున్నారు. అటు తర్వాత మాల్టాకు 25%, కరేబియన్ నేషన్స్ కు 15% మంది తమ మకాం మార్చుకోవాలనుకుంటున్నారు. అయితే రెండవ పాస్పోర్టు తీసుకున్న వారిలో 80% మంది తక్షణమే తాము దేశం నుంచి నిష్క్రమించడం లేదని, అయితే పరిస్థితులు అనుకూలించినప్పుడు సెకండ్ ఆప్షన్ గా రెండవ పాస్పోర్ట్ను సిద్ధం చేసి పెట్టుకుంటున్నామని చెబుతున్నారు. అయితే కొన్ని దేశాలు పౌరసత్వం కావాలనుకుంటే తమ తదుపరి వారసులకు కూడా వర్తించేలా అంటే పిల్లలు, మనమలు, మనవరాళ్లకు కూడా పౌరసత్వం కల్పించే సదుపాయం కూడా అందుబాటులో ఉంచింది.
ఇక సెకండ్ పాస్పోర్ట్కు ఎవరు దరఖాస్తు చేసుకుంటున్నారనే విషయానికి వస్తే బిలియనియర్లతో పాటు హై నెట్వర్క్ బిజినెస్ ఓనర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇదిలా ఉండగా పోలాండ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ ట్యాక్స్ అండ్ ఇమిగ్రేషన్ అడ్వైజరీ డేవిడ్ లెస్పరెన్ సమాచారం ప్రకారం తన అమెరికన్ క్లయింట్లు వారిలో LGBTQ ఇండివిజువల్స్ అతిపెద్ద పార్టీలకు విరాళాలు ఇచ్చేవారున్నారని చెప్పారు. అమెరికా ప్రభుత్వం ప్రజలపై ఆధిపత్య ధోరణి చూపిస్తోందని భావించేవారు అమెరికాను వీడి బయటికి రావాలనుకుంటున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాను ప్రస్తుతం బిజీ అయ్యాను. గతంలో ఎప్పుడు అమెరికా వీడొద్దు అనుకునేవారు సడన్ గా అమెరికాను వీడాలని సీరియస్ గా ఆలోచిస్తున్నారని డేవిడ్ అంటున్నారు. కాగా గోల్డెన్ పాస్పోర్టు రచయిత ప్రొఫెసర్ క్రిస్టన్ సురా కూడా అమెరికా పౌరులు దేశం వీడి ఇతర దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అమెరికాలో పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల వారు తమ భద్రత కోసం సెకండ్ సిటిజన్షిప్ తీసుకుంటున్నారని వివరించారు. ఇక లాటిట్యూడ్ గ్రూప్ చెప్పేదేమిటంటే గతంలో చైనా, ఇండియాకు చెందిన వారు తమకు రెండవ పాస్పోర్టు లేదా పౌరసత్వం కోసం తమను సంప్రదించేవారు. అలాంటిది ప్రస్తుతం అమెరికన్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారని విల్లీస్ చెప్పారు. వీరు సెకండ్ సిటిజన్షిప్ కోసం ఎందుకు దరఖాస్తు చేసుకుంటున్నారంటే ట్రంప్ పోకడలు వీరికి నచ్చడం లేదు. ఆయన రోజుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తూ పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు. వలసదారులకు ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు. మైనార్టీల హక్కులను కాలరాస్తున్నారని చాలా మంది ట్రంప్ ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కారు. కొంతమంది ట్రంప్ కాష్ పటేల్ను FBI చీఫ్ గా చేసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడతారేమో అన్న భయంతో దేశం వీడిపోవాలనుకుంటున్నారు. అలాగే అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్లో పాలస్తీనా అనుకూల విద్యార్థులపై దమన కాండను కూడా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. మరికొందరు తరచూ ప్రకృతి విపత్తులు సంభవించడంతో పాటు కాలిఫోర్నియా చిచ్చు, మాస్ షూటింగ్లు, వర్ణ వివక్ష పెరిగిపోయిందని, రాజకీయంగా చురుకుగా ఉండేవారిని వేధించడం ఇవన్నీ చూస్తే సగం అమెరికా మనల్ని నచ్చడం లేదనే కదా అని చాలా మంది ఇతర దేశాల వైపు చూస్తున్నారు. ఇక లాటిట్యూడ్ క్లయింట్ విషయానికి వస్తే వెస్టిండీస్లోని ఆంటిగ్వా, బార్బుడాస్లో $3 లక్షల ఇన్వెస్ట్ చేసి స్థిరాస్తి కొనుగోలు చేసి పౌరసత్వం దక్కించుకోవచ్చు. ఫ్లోరిడాలో వెకేషన్ హోమ్ కొనుగోలు చేయడం కంటే అక్కడ ఇన్వెస్ట్ చేసి పాస్పోర్టు దక్కించుకోవడం మేలనుకుంటున్నారు. అలాగే UAE కూడా గోల్డెన్ వీసా పేరుతో $5.45 లక్షల ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయడమో లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో డిపాజిట్ చేస్తే వారికి పౌరసత్వం ఇస్తోంది. దీంతో పాటు అమెరికా పౌరులకు ఆదాయ పన్ను పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికా పౌరసత్వం ఉండి అతడు విదేశాల్లో వ్యాపారం చేసి అక్కడ సంపాదించుకున్నా, అక్కడ పన్నులు కట్టినా అమెరికాలో మాత్రం తప్పకుండా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక అమెరికా పౌరుడితో పాటు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు వర్తిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే 2024లో అమెరికాలో ఎన్నికల కంటే ముందు 53% అమెరికన్ మిలీనియర్లు విదేశాలకు వెళ్లి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని సీరియస్ గా ఆలోచించారంట. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంపై విసుగు చెందిన అమెరికన్లే త్వరగా దేశం దాటిపోవడమే మేలనే స్థాయికొచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే త్వరలోనే అమెరికా ఖాళీ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు ఇమిగ్రేషన్ ఎనలిస్టులు. మరి ట్రంప్కు ఇది వేకప్ కాల్ అవుతుందా? వేచి చూడాల్సిందే.